అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోయేది 'మిషన్ పెళ్లి' ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 2 ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ప్లీజ్ వాచ్. ఎపిసోడ్ 3లోకి వెళ్తే, ఫ్యామిలీ బోట్‌లో వెళ్దామా అని మధుని అడిగాడు. మధుకి కాస్త నిరాశగా అనిపించినా సరే అంది వెంటనే. సూర్య, పవన్ టికెట్లు తీసుకురావడానికి వెళ్లారు. ఆ తర్వాత అందరూ కలిసి ఫ్యామిలీ బోట్లో బోటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. మధు చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా ఉంది. బోటింగ్ ముగిసిన తర్వాత అందరూ తిరిగి ఒడ్డుకు వచ్చారు. అప్పుడు సూర్య మధు దగ్గరికి వచ్చి, మధు, స్పీడ్ బోట్కి వెళ్దామా అని అడిగాడు. మధు ఆశ్చర్యంగా చూసింది. బోటింగ్ అయిపోయింది కదా అని అన్నది. అయ్యో, మరి ఈ టికెట్లు వృధా అయిపోతాయేమో అన్నాడు సూర్య అంటూ తన జేబులోంచి స్పీడ్ బోట్ టికెట్లు బయటకు తీశాడు. ఆ టికెట్లు చూసిన మధు కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కనిపించాయి. నువ్వు టికెట్లు ఎప్పుడు తీసుకున్నావు అని అడిగింది. అప్పుడే అక్కడికి వచ్చిన పవన్ నవ్వుతూ, అవును మధు, ఇందాకే సూర్య స్పీడ్ బోట్ టికెట్లు కూడా తీసుకున్నాడు. నన్ను కూడా అడిగాడు వస్తావా అని. నేను వస్తాను అన్నాను. అది విన్న మధు ఆనందంగా, పదండి, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం అంది. ముగ్గురు కలిసి స్పీడ్ బోట్ వైపు నడిచారు. లైఫ్ జాకెట్లు వేసుకొని బోట్లో కూర్చున్నారు. వాళ్ళు కూర్చోగానే బోట్ వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. మొదటి మలుపు తిరిగిన వెంటనే మధు ఆనందంగా అరిచింది. ఆమె ఉత్సాహం చూసిన పవన్ కూడా అరవడం మొదలుపెట్టాడు. బోట్ వేగంగా తిరుగుతూ నీటి చినుకులు ముఖంపై పడుతుండగా మధు చిన్న పిల్లలా ఆనందిస్తోంది. ప్రతి మలుపు దగ్గర వావ్, సూపర్ అంటూ ఆమె ఆనందంతో అరుస్తూనే ఉంది. సూర్య కూడా బోటింగ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ మధ్య మధ్యలో అతని చూపు మధు వైపే వెళ్తోంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న స్వచ్ఛమైన ఆనందం, కళ్ళల్లో మెరుపు, చిన్నపిల్లల నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న తీరు అతనికి చాలా నచ్చింది. ఒక క్షణం పాటు బోటింగ్ని చూడడం మానేసి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే మరో పెద్ద మలుపు రావడంతో మధు మళ్ళీ ఆనందంగా అరిచింది. ఆ అరుపుతో ఈ లోకంలోకి వచ్చిన సూర్య తనలో తాను నవ్వుకున్నాడు. ఎందుకో ఈరోజు ఆమె సంతోషంగా ఉండడం తనకు సంతోషంగా అనిపిస్తోంది. స్పీడ్ బోట్ రైడ్ ముగిసిన తర్వాత ముగ్గురు ఒడ్డుకు చేరుకున్నారు. మధు ముఖంలో ఇంకా ఆ ఉత్సాహం తగ్గలేదు. బోట్ నుంచి దిగిన వెంటనే సూర్య వైపు తిరిగి, థ్యాంక్ యూ సూర్య అంది. సూర్య చిన్నగా నవ్వుతూ, నో ప్రాబ్లం మేడం అన్నాడు. అది విన్న మధు చిరునవ్వు నవ్వింది. మధు సూర్యకి థ్యాంక్ యూ చెప్పగానే పవన్ కూడా ఉత్సాహంగా, నాకు కూడా టికెట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సూర్య అన్నాడు. అది విని సూర్య నవ్వుతూ, నో ప్రాబ్లం పవన్ అన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ మిగతా వాళ్ళ దగ్గరకు నడిచారు. పాయ్కారా లేక్లో సరదాగా గడిపిన తర్వాత అందరూ ఇంటికి చేరుకున్నారు. ఫ్రెష్ అయి హాల్లో కూర్చొని టీ తాగుతూ ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చాలా బాగుంది అన్నది మాధవి. అవును, బోటింగ్ అయితే సూపర్ అంది మధు. అప్పుడు లక్ష్మి అడిగింది, మధు, ఈరోజు తీసిన ఫోటోలు ఏమైనా ఉంటే చూపిస్తావా? మధు తన ఫోన్ ఇచ్చింది. అందరూ కలిసి ఫోటోలు చూడడం మొదలుపెట్టారు. కానీ ఈసారి ఫోటోలు చాలా తక్కువగా ఉన్నాయి. అది గమనించిన లక్ష్మి, అదేంటి మధు, ఈరోజు ఎక్కువ ఫొటోస్ తీయలేదు అంది. మధు వెంటనే సూర్య వైపు చూస్తూ, అందుకు కారణం ఇతనే. నా ఫోన్ తీసుకొని ముందు ప్రదేశాన్ని ఎంజాయ్ చేయి అని చెప్పాడు అంది. అప్పుడు పవన్ సూర్య వైపు తిరిగి, నాకు మాత్రం ఈరోజు నువ్వే ఎక్కువ ఫోటోలు తీసినట్టు అనిపించింది. ఒకసారి నీ ఫోన్ చూపించు అన్నాడు. సూర్య చిన్నగా నవ్వి తన ఫోన్ని టీవీకి కనెక్ట్ చేశాడు. ఫోటోలు ఒక్కొక్కటిగా స్క్రీన్పై కనిపించడం మొదలైంది. మొదట బొటానికల్ గార్డెన్స్లోని అందమైన పూలు, పచ్చని దారులు, ప్రకృతి అందాలు కనిపించాయి. ఆ తర్వాత సుమిత్ర ఫోటోలు, తర్వాత మాధవి, లక్ష్మి ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతున్న ఫోటోలు, ముగ్గురు స్నేహితులు కలిసి ఆనందంగా నడుస్తున్న ఫోటోలు, పవన్ చేసిన ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, పాయ్కారా లేక్ దగ్గర అందరూ కలిసి ఉన్న ఫోటోలు. అలా ఫోటోలు మారుతుండగా ఒక్కసారిగా మధు ఫోటోలు వరుసగా కనిపించడం మొదలైంది. పూల మధ్య నిలబడి నవ్వుతున్న ఫోటో, బొటానికల్ గార్డెన్స్లో దూరంగా నడుస్తున్న ఫోటో, లేక్ వైపు చూస్తూ నిల్చున్న ఫోటో, స్పీడ్ బోట్లో ఆనందంగా అరుస్తున్న ఫోటో, గాలికి జుట్టు ఎగురుతుండగా తీసిన ఫోటో,
ప్రతి ఫోటో చాలా సహజంగా, అందంగా ఉంది. అవి చూసిన మధు ఆశ్చర్యపోయింది. ఇవన్నీ ఎప్పుడు తీశావు అని అడిగింది. సూర్య ప్రశాంతంగా, నువ్వు ఈరోజు ప్రకృతిని ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నప్పుడు అనే సమాధానం చెప్పాడు. మధు చిరునవ్వు నవ్వింది. సుమిత్ర చిరునవ్వుతో, సూర్యకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వర్క్లో పడి కొన్నాళ్ళుగా ఆ హాబీకి దూరమైపోయాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇలా ఫోటోలు తీస్తున్నాడు అంది. అది విన్న మధు మళ్ళీ టీవీ వైపు చూసింది. స్క్రీన్పై తన ఫోటో కనిపిస్తోంది. కానీ ఆమె ఆలోచనలు మాత్రం ఆ ఫోటో తీసిన వ్యక్తి వైపు వెళ్ళాయి. అందరి ఫోటోలు చూశాక ఆ రోజు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ అందరూ ఆనందించారు. కొద్దిసేపటి తర్వాత డిన్నర్ కూడా ముగిసింది. రోజంతా తిరిగిన అలసటతో అందరూ తమ తమ గదుల వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. సూర్య కూడా తన గది వైపు వెళ్తుండగా వెనక నుంచి మధు పిలిచింది. సూర్య. అతను వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్ యూ. దేనికి అని అడిగాడు. ఈరోజు తీసిన ఫోటోలకి. నిజంగా చాలా బాగున్నాయి. సూర్య చిన్నగా నవ్వాడు. నీకు నచ్చినందుకు సంతోషం. మధు కూడా చిరునవ్వు నవ్వింది. గుడ్ నైట్. గుడ్ నైట్ మధు అన్నాడు సూర్య. ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు జరిగిన చిన్న చిన్న జ్ఞాపకాలు మాత్రం ఇద్దరి మనసుల్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం అందరూ నెమ్మదిగా లేచి ఫ్రెష్ అయి హాల్లో చేరారు. టీ తాగుతూ కూర్చున్న సమయంలో సుమిత్ర మాట్లాడడం మొదలుపెట్టింది. మనం ఊటీలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు దాదాపు అన్నీ చూసేశాం. అయితే ఇంకా ఒక ప్రదేశం మాత్రం మిగిలి ఉంది అంది సుమిత్ర. ఏది అని ఆసక్తిగా అడిగాడు పవన్. ఎల్క్ హిల్ మురుగన్ టెంపుల్. అది నాకు చాలా ఇష్టమైన దేవాలయం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అక్కడికి వెళ్దాం. అక్కడి నుంచి ఒక అందమైన వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. అందరూ వెంటనే ఒప్పుకున్నారు. అయితే అప్పటి వరకు ఏం చేద్దాం అని అడిగింది మధు. సుమిత్ర ముఖంలో చిన్న నవ్వుతో, ఈరోజు బయటికి వెళ్ళడం లేదు కాబట్టి ఇంట్లోనే సరదాగా గడుపుదాం. ఎలా అని పవన్ అడిగాడు. ఈరోజు లంచ్ అందరం కలిసి వండుకుందాం. ఆ మాట వినగానే పవన్ ఆశ్చర్యపోయాడు. మనమా? అవును, అందరం ఒక్కో వంటకం చేయాలి. ఎవరు వంటకు వాళ్ళే బాధ్యత అంది సుమిత్ర. మాధవి వెంటనే, నేను పులిహోర చేస్తాను అంది. లక్ష్మి, నేను పాయసం చేస్తాను అంది. మధు కాసేపు ఆలోచించి, నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అంది. అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తాను అన్నాడు సూర్య. పవన్ మాత్రం అందరూ పెద్ద పెద్ద వంటలు ఎంచుకున్నారు. నేను సేఫ్గా రైతా చేస్తాను అన్నాడు. దానికి రమేష్, అదైనా సరిగ్గా చేయగలవా అని అడిగాడు. హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. సుమిత్ర కూడా తన వంతు ప్రకటించింది. అయితే నేను మిర్చి బజ్జీలు చేస్తాను. అది విన్న పవన్ కళ్ళల్లో మెరుపు కనిపించింది. అంతే, ఈరోజు లంచ్లో స్టార్ ఐటెం దొరికేసింది అన్నాడు. అందరూ నవ్వేశారు. అప్పుడు రమేష్, సరే నేను దాల్ తడకా చేస్తాను అన్నాడు. అలా ఆ రోజు వంటల పోటీ మొదలవబోతోందనే ఉత్సాహం అందరిలో నిండింది. అలా సరదాగా మాట్లాడుకుంటూ అందరూ బ్రేక్ఫాస్ట్ ముగించారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కరు తమ తమ వంటల బాధ్యతలు తీసుకుని కిచెన్లోకి అడుగుపెట్టారు. సుమిత్ర అందరికీ అవసరమైన పదార్థాలు చూపిస్తూ, ఎవరికి ఏం కావాలో ముందే తీసుకోండి, తర్వాత నా దగ్గరకు వచ్చి వెతకకండి అంది. అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. మాధవి పులిహోర కోసం చింతపండు సిద్ధం చేస్తోంది. లక్ష్మి పాయసం కోసం పాలు మరిగిస్తోంది. రమేష్ దాల్ తడకా కోసం పప్పు కడుగుతున్నాడు. సూర్య పన్నీర్ కట్ చేస్తున్నాడు. మధు కూరగాయలు తరుగుతోంది. పవన్ మాత్రం రైతా చేయడానికి అవసరమైన పదార్థాల కంటే ఎక్కువగా అందరి దగ్గర తిరుగుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అది చూసిన సుమిత్ర, పవన్, నువ్వు వంట చేస్తున్నావా లేక కామెంటరీ చెబుతున్నావా అంది. నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను ఆంటీ అన్నాడు పవన్. అందరూ నవ్వుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మధు క్యారెట్ కట్ చేస్తూ ఉండగా, ఇంత సమానంగా ఎలా కట్ చేస్తున్నావు అని సూర్య అడిగాడు. ఎందుకు, బాగాలేదా? అది కాదు, నేను చేస్తే ఒక్కో ముక్క ఒక్కో సైజులో ఉంటుంది. మధు నవ్వింది. అంటే నువ్వు పన్నీర్ కర్రీ చేయడం కంటే పన్నీర్తో ప్రయోగాలు చేస్తున్నావన్నమాట. ఆ మాటకు సూర్య కూడా నవ్వాడు. అది విన్న పవన్, ఇద్దరు ఒకరినొకరు ఆట పట్టించుకోవడం మొదలు పెట్టారంటే వంట బాగానే ముందుకు వెళ్తున్నట్టే అన్నాడు. పక్కనే ఉన్న మాధవి, లక్ష్మి ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. కొద్దిసేపటి తర్వాత సుమిత్ర మిర్చి బజ్జీలు వేయడం మొదలుపెట్టింది. వాసన ఇల్లంతా వ్యాపించింది. అది గమనించిన పవన్, లంచ్కి ఇంకా ఎంతసేపు అని అడిగాడు. ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసావు కదా అంది లక్ష్మి. అది వేరే విషయం అమ్మ, బజ్జీల వాసన వస్తే నాకు మళ్ళీ ఆకలి వస్తుంది అన్నాడు పవన్. మధు కూడా, బజ్జీల వాసన భలే ఉందా ఆంటీ
అని చెప్పింది. అలా నవ్వులు, సరదా మాటలు, చిన్న చిన్న ఆట పట్టించుకోవడాల మధ్య వంటలు పూర్తయ్యే సమయానికి మధ్యాహ్నం అయిపోయింది. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ముందుగా ఎవరి వంట ఎలా ఉందో రుచి చూడడం మొదలుపెట్టారు. పులిహోర తిన్న వెంటనే సుమిత్ర, మాధవి ఇది చాలా బాగా వచ్చింది అంది. లక్ష్మి చేసిన పాయసం కూడా అందరికీ బాగా నచ్చింది. సూర్య చేసిన పన్నీర్ కర్రీని రుచి చూసిన పవన్, అరే నువ్వింత బాగా వంట చేస్తావని నాకు తెలియదే అన్నాడు. అది విని సూర్య నవ్వాడు. మధు కూడా కర్రీని రుచి చూస్తూ పన్నీర్ కర్రీ బాగుంది అంది. థ్యాంక్ యూ అన్నాడు సూర్య. కొద్దిసేపటి తర్వాత సూర్య కూడా మధు చేసిన ఫ్రైడ్ రైస్ రుచి చూశాడు. నిజం చెప్పాలంటే నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది అన్నాడు. అంటే నువ్వు బాగా రాదని అనుకున్నావా అని మధు అడిగింది. కొంచెం అన్నాడు సూర్య నవ్వుతూ. అందరూ మళ్ళీ నవ్వేశారు. ఇంతలో పవన్ తన రైతా గురించి, ఎవరు దాని గురించి ఏమీ మాట్లాడడం లేదే అని అడిగాడు. దానికి రమేష్, మేమంతా ఇంకా ధైర్యం కూడబెట్టుకుంటున్నాం అన్నాడు. ఆ మాటకు హాల్ మొత్తం నవ్వులతో మార్మోగింది. లంచ్ పూర్తయ్యే సమయానికి అందరూ కడుపు నిండా తిని చాలా సంతోషంగా ఉన్నారు. లంచ్ తర్వాత హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సుమిత్ర అంది, ఈరోజు లంచ్ బయట తిన్నా ఇంత సరదా ఉండేది కాదు. అది నిజమే అంది మాధవి. వంట చేయడంలో సగం సరదా, కలిసి చేయడంలో మిగతా సగం సరదా ఉంది. అందరూ అంగీకారంగా తల ఊపారు. కొద్దిసేపటి తర్వాత పవన్ సోఫాలో వెనక్కి వాలి, ఇప్పుడు ఎవరైనా నన్ను లేపే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. నువ్వు రైతా మాత్రమే చేశావు, ఇంత అలసట ఏంటి అని మధు అడిగింది. అందరినీ మానిటర్ చేయడం కూడా పెద్ద పని అన్నాడు పవన్. మళ్ళీ అందరూ నవ్వేశారు. అలా చూస్తుండగానే మధ్యాహ్నం ఎంతో ఆహ్లాదంగా గడిచిపోయింది. సాయంత్రం ఎల్ఖిల్ మురుగన్ టెంపుల్కి వెళ్ళే సమయం దగ్గర పడుతోంది. లంచ్ ముగిసిన తర్వాత అందరూ కాసేపు రిలాక్స్ అయ్యారు. సాయంత్రం సమయం దగ్గర పడుతుండటంతో సుమిత్ర, అందరూ రెడీ అవ్వండి, ఇంకొద్దిసేపట్లో టెంపుల్కి బయలుదేరదాం అంది. అందరూ తమ తమ గదులకు వెళ్ళి సిద్ధమయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కరిగా బయటికి వచ్చారు. రమేష్, సుమిత్ర, లక్ష్మి, మాధవి, పవన్ అందరూ హాల్లో చేరారు. కానీ మధు మాత్రం ఇంకా రాలేదు. మాధవి మెట్ల వైపు చూస్తూ, మధు త్వరగా రా, అందరూ రెడీగా ఉన్నారు అంది. పైనుంచి, వస్తున్నా అమ్మా అని మధు గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆ స్వరం విని సూర్య అటువైపు తిరిగి చూశాడు. మెట్లు దిగుతూ వస్తున్న మధుని చూసి ఒక్క క్షణం అతను అలాగే నిలిచిపోయాడు. ఇప్పటి వరకు ఎక్కువగా సాధారణ డ్రెస్సుల్లో కనిపించిన మధు ఈరోజు మాత్రం నీలం అంచుతో ఉన్న ముదురు ఆకుపచ్చ హాఫ్ శారీ ఆమెకు ఎంతో చక్కగా నప్పింది. నుదుటిపై చిన్న బొట్టు, లైట్గా వేసుకున్న లిప్స్టిక్, విడిచిన జుట్టుకు వెనుక చిన్న క్లిప్, ఎటువంటి అతిశయం లేకుండా చాలా సహజంగా అందంగా కనిపిస్తోంది. మెట్లు దిగుతూ అందరితో నవ్వుతూ మాట్లాడుతుండగా ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తోంది. సూర్య చూపు ఆమె మీద నుంచి తొలగడం లేదు. అప్పుడే పక్కకు వచ్చిన పవన్, సూర్య వెళ్దామా అన్నాడు. సూర్య నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పవన్ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. పవన్ అతని చేతిని పట్టుకొని, ఓయ్ సూర్య అని గట్టిగా ఊపాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు సూర్య ఒక్కసారిగా అతని వైపు చూశాడు. వెళ్దామా అన్నాడు తడబడుతూ. పవన్ చిన్నగా నవ్వుకున్నాడు. ఏమైందో అడగలేదు, కానీ ఏమైందో మాత్రం అర్థమైంది. అందరూ కారులో ఎల్ఖిల్ మురుగన్ టెంపుల్ వైపు బయలుదేరారు. కొండపై ఉన్న ఆ ఆలయానికి చేరుకునేసరికి సాయంత్రపు చల్లని గాలి మరింత ఆహ్లాదంగా అనిపించింది. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అందరినీ ఆవరించింది. అందరూ కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అయ్యాక కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలోనే కూర్చున్నారు. చుట్టూ కనిపిస్తున్న కొండలు, నిశ్శబ్దమైన వాతావరణం మనసుకు ఎంతో హాయిగా అనిపించాయి. మాధవి నెమ్మదిగా అంది, ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా అయిపోయింది. అవును అంది లక్ష్మి. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది అని సుమిత్ర చిరునవ్వు నవ్వింది. అందుకే ఈ ఆలయం నాకు చాలా ఇష్టం. కొద్దిసేపటి తర్వాత అందరూ అక్కడి నుంచి బయలుదేరి సమీపంలోని వ్యూ పాయింట్కి వెళ్ళారు. మబ్బులతో కప్పుకున్న కొండలు, దూరంగా కనిపిస్తున్న లోయలు అందరినీ ఆకట్టుకున్నాయి. మధు మళ్ళీ తన ఫోన్ తీసి కొన్ని ఫోటోలు తీసింది. కానీ ఈసారి సూర్య దృష్టి ఆ దృశ్యాల మీద కంటే మధు మీదే ఎక్కువగా ఉంది. ఆమె నవ్వినప్పుడల్లా, ఆమె ఏదైనా చూసి ఆశ్చర్యపోయినప్పుడల్లా అతని చూపు క్షణం పాటు ఆమె వైపే వెళ్తోంది. తనకే తెలియకుండా మళ్ళీ మళ్ళీ ఆమె వైపు చూస్తున్నాడు. అది మాత్రం ఎవరి దృష్టికి రాలేదు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఫ్రెష్ అయ్యి కలిసి డిన్నర్ చేశారు. భోజనం అయ్యాక పెద్దవాళ్ళు కొద్దిసేపు తమ కబుర్లలో మునిగిపోయారు. సూర్య, మధు, పవన్ మాత్రం హాల్లో ఒక మూల కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
పవన్ కాలేజీలో తన స్నేహితుడి ప్రేమ కథ గురించి చెబుతున్నాడు. మా కాలేజీలో ఒక విచిత్రమైన ప్రేమ కథ జరిగింది. ఫైనల్ ఇయర్లో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డారు. తర్వాత అని అడిగాడు సూర్య. కాలేజీ అయిపోయే సమయానికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. అంత త్వరగా అని ఆశ్చర్యపోయింది మధు. మేము అదే అడిగాం. మరి వాళ్ళు ఏమన్నారు అని అడిగాడు సూర్య. ఆ అబ్బాయిని నువ్వు బాధపడట్లేదా అని అడిగితే అతను చాలా కూల్గా నేను ఆమెను సీరియస్గా ప్రేమించలేదు, అది టైంపాస్లో మాత్రమే అన్నాడు. ఒక క్షణం ముగ్గురు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. టైంపాస్ లవ్వా అని మధు ఆశ్చర్యంగా. అవును, నేను షాక్ అయ్యాను. ఇలా కూడా ఉంటారా అన్నాడు సూర్య. అదే కదా, మేమంతా షాక్ అయ్యాం. ప్రేమంటే కనీసం కొంత బాధ, కొంత అనుబంధం ఉంటుంది అనుకున్నాం. ఆ మాటతో ముగ్గురి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. పవన్ సోఫాలో వెనక్కి ఆనుకుని కాసేపు ఆలోచించాడు. అప్పుడే పవన్కు ఏదో గుర్తొచ్చింది. ఒక విషయం అడగనా మధు? అడుగు అంది మధు. ఈ మధ్య అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, నీకు పెళ్లి మీద అంత ఆసక్తి లేదట కదా? మధు చిరునవ్వు నవ్వింది. అలా కాదు, పెళ్ళి వద్దు అని ఎప్పుడూ అనుకోలేదు. మరి అని అడిగాడు పవన్. నాకు పెళ్ళి అంటే ఇద్దరు మనుషులు ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే అనిపించదు. సూర్య పవన్ ఇద్దరూ ఆమె వైపు చూశారు. మధు కాసేపు ఆగి మళ్ళీ చెప్పింది. ఇద్దరు మనుషులు కలవడం కంటే రెండు జీవితాలు, రెండు కుటుంబాలు, రెండు ప్రపంచాలు కలవడం అనిపిస్తుంది. పవన్ నిశ్శబ్దంగా వింటున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి బాధ్యత వాళ్ళదే అన్నట్టుగా కాకుండా ఒకరి బాధలో, సంతోషంలో ఇంకొకరు ఉండాలి. ఒకరి కుటుంబం ఇంకొకరికి కూడా కుటుంబం కావాలి. అంటే అని అడిగాడు పవన్. నాకు తెలీదు, కానీ నాకు పెళ్ళి అంటే భాగస్వామ్యం అనిపిస్తుంది, జీవితాన్ని పంచుకోవడం అనిపిస్తుంది, కేవలం కలిసి ఉండడం కాదు. వావ్ అన్నాడు పవన్. నేనంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు. మధు నవ్వింది. సూర్య మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన చూపు అనుకోకుండా మధు వైపు వెళ్ళింది. ఆమె ప్రశాంతంగా కూర్చొని ఉంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి మధు మళ్ళీ మాట్లాడింది. ఇప్పటిదాకా కలిసిన వాళ్ళలో నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. పవన్ ఆసక్తిగా అడిగాడు. ఎలాంటి ఫీలింగ్? మధు చిన్నగా నవ్వింది. మనసు చెప్పే ఫీలింగ్. ఆ వ్యక్తితో మాట్లాడాలని అనిపించడం, అతని గురించి తెలుసుకోవాలని అనిపించడం, అతను సంతోషంగా ఉంటే మనకు సంతోషంగా అనిపించడం, అలాంటిది ఏదో. అందుకే ఇప్పటి వరకు వచ్చిన ఏ మ్యాచ్కి నేను ఓకే చెప్పలేదు. పవన్ తల ఊపాడు. ఇప్పుడు అర్థమైంది. మధు నవ్వి, అమ్మకి మాత్రం నా మీద చాలా కోపం. ప్రతిసారి వచ్చిన సంబంధానికి వద్దు అంటున్నాను అంది. అందరూ చిన్నగా నవ్వుకున్నారు. కానీ సూర్య మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎందుకో తెలీదు, మధు చెప్పిన ప్రతి మాట అతని మనసులో ముద్ర పడుతోంది. ఇప్పటి వరకు మధుని ఒక మంచి స్నేహితురాలిగా మాత్రమే చూసిన సూర్యకు అతని మనసులో ఆ మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. రెండు జీవితాలు కలవడం, రెండు కుటుంబాలు కలవడం. ఆ క్షణంలో ఆమె గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనిపించింది. ఆమె ఆలోచనలు, ఆమె మనసు, ఆమె ప్రపంచం తనకు అనుకున్న దానికంటే చాలా ఆసక్తికరంగా అనిపించాయి. కొద్దిసేపటి తర్వాత మాధవి అక్కడికి వచ్చింది. ఇంకా మీ ముగ్గురు మీటింగ్ అయిపోలేదా? బాగా లేట్ అయింది, రేపు మాట్లాడుకోండి అంది. అందరూ సమయం చూసుకున్నారు. నిజంగానే చాలా ఆలస్యమైపోయింది. సరే, గుడ్ నైట్ అన్నాడు పవన్ లేస్తూ. గుడ్ నైట్ అంది మధు. సూర్య కూడా చిరునవ్వుతో గుడ్ నైట్ అన్నాడు. అందరూ తమ తమ గదుల వైపు నడిచారు. గదిలోకి వెళ్ళి మంచంపై పడుకున్న సూర్యకు మాత్రం వెంటనే నిద్ర రాలేదు. రోజంతా జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి. టెంపుల్లో మధుని చూసిన క్షణం, వ్యూ పాయింట్లో ఆమె నవ్వు, ఆ తర్వాత జరిగిన సంభాషణ, ప్రత్యేకంగా ఆమె చెప్పిన ఒక మాట, రెండు జీవితాలు కలవడం, రెండు కుటుంబాలు కలవడం. అది గుర్తొచ్చినప్పుడల్లా అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. మరోవైపు మధు కూడా గదిలోకి వెళ్ళి పడుకుంది. ఈరోజు చాలా బాగుంది కదా అని మాధవి అడిగింది. చాలా బాగుందమ్మా. కొద్దిసేపటికి మాధవి నిద్రలోకి జారుకుంది. కానీ మధు మాత్రం కిటికీ బయట కనిపిస్తున్న ఊటీ రాత్రిని చూస్తూ కాసేపు ఆలోచించింది. ఆ రోజు మొత్తం గుర్తు చేసుకుని చిరునవ్వు నవ్వుకుంది. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ ఆలోచనలతో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఊటీలో వారి 5వ రోజు అలా ముగిసింది. 6వ రోజు ఉదయం మధు ఎప్పట్లాగే తెల్లవారుజామునే లేచింది. కొద్దిసేపు ఆలోచించి నేరుగా పవన్ గదికి వెళ్ళింది. పవన్ లే. పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మళ్ళీ కొంచెం గట్టిగా పవన్ లే అని పిలిచింది. పవన్ కళ్ళను సగం తెరిచి, ఇంకా సూర్యుడు కూడా లేవలేదనుకుంటా, నన్నెందుకు లేపుతున్నావు అని అడిగాడు. మధు కొంచెం సీరియస్గా అతన్ని చూసింది. నువ్వు లేవక తప్పదు అన్నట్టు. అంతే. పవన్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. సరే, 5 నిమిషాలు ఇవ్వు అన్నాడు.
మధు పవన్కి ఏం చెప్పి ఉంటుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాఫీ టైం కథలు బై ఎస్టీకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.